బ్రేకింగ్ చూస్తున్నాం. అభివృద్ధికి ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తానని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకే వచ్చానని స్పష్టం చేశారు. అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. పార్టీలో ఉంటూ గుంటనక్కల్లాగా గోతులు తవ్వే వారి తాట తీస్తానని హెచ్చరించారు. అధికారం చేపట్టిన తర్వాత 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానన్నారు. భూ వివాదాలు, అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 25 సంవత్సరాలు ఇక్కడే ఉంటానని కాకర్ల సురేష్ స్పష్టం చేశారు. దాదాపుగా 300 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేసుకోగలిగాం ఈ 18 నెలల్లో కూడా. చెట్లు నరికిన విషయంలో 4గురిని అరెస్ట్ చేశారు. కొందరు పని కట్టుకొని కొన్ని విన్నాను నేను. 18 నెలల్లో కొన్ని విన్నప్పుడు బాధ వేసింది నాకు. అవసరమా మనకి ఇది? ఒక్కొక్కసారి అనిపించేది నాకు, ఇది అవసరమా నాకు? ఈ యూఎస్లో ఉన్న లైఫ్ వదులుకొని అక్కడ చక్కగా వ్యాపారం చేసుకుంటా వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏదో చేయాలని వస్తే ట్రస్ట్ పెట్టాము, మన సహాయం మనం చేసాము, ఎలక్షన్లో నెగ్గాము. ఎలక్షన్లో నెగ్గేదానికి ఎన్నో పోట్లన్నీ తట్టుకున్నారు మొత్తం పార్టీ వాళ్ళే. ఇంకా అక్కడక్కడ కెలుగుతూనే ఉన్నారు. కెలుగుడు కార్యక్రమం ఇంకా ఉంది, ఆగుద్ది. దానికి సరైన రీతిలో సమాధానం చెప్తాను రాబోయే రోజుల్లో. ఎదుర్కోలేని అంత బలహీనునైతే కాదు నేను. ఈ గడ్డ మీద పెరిగినోడే నేను, ఈ మట్టిలో పొల్లాడినోడే, ఈ మట్టిలో కూడా ఆడుకున్నోడే నేను, ఈ కాలేజీల్లో చదువుకున్నోడే. నాకు తెలుసు ఎక్కడ ఏం డీల్ చేయాలో. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తంగా చూస్తూ ఉన్నాం, తనను తొక్కివేస్తున్నారు, అభివృద్ధికి ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తానని కూడా ఉదయగిరి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఈ వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? డీటెయిల్స్. వంశీ, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అయితే తమ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులపై మండిపడిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే దాదాపుగా 3 సంవత్సరాల క్రితం అమెరికాలో ఎన్ఆర్ఐగా ఉన్న కాకర్ల సురేష్ అయితే రాజకీయంలోకి రావాలి, ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉదయగిరి నియోజకవర్గంలో అడుగుపెట్టిన అనంతరం ఎంతో మంది సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నప్పటికీ తమకు ఎమ్మెల్యే సీట్ అయితే సంపాదించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సంపాదించుకొని గెలుపొందడానికి ఒక ఎత్తు అయితే, గెలుపొంది 18 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ తను చేస్తున్న అభివృద్ధిని, తన సేవ, ప్రజలకు చేస్తున్న సేవని తమ నియోజకవర్గ నాయకులే కొందరు అడ్డుకోవడం వీలు కానప్పుడు తనపై అనేకమైన ఆరోపణలు చేయడం వంటి విషయాలైతే నిత్యం జరుగుతున్నాయి. ఈ 18 నెలల్లో కూడా జరుగుతున్నాయి. జరుగుతుండటంతో పాటు కూడా ఉదయగిరి ఎమ్మెల్యే ఫైర్ అయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా కూడా అభివృద్ధికి ఎవరైనా ఒకరు అడ్డొస్తే తప్పుకొని పోతాను, 10 మంది అడ్డొస్తే తొక్కుకుంటూ పోతానంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఇప్పటికైనా నియోజకవర్గంలో ఉన్న అధికార పార్టీ నాయకులు మారకపోతే ఎవరు ఏందనే విషయాలు అధిష్టానానికి తెలుసు, అధిష్టానం చూసుకుంటుందంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే తను నియోజకవర్గంలో గెలుపొందినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు 300 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సాధించారు. ఈ ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి 8 మండలాల్లో కూడా ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నాను, ఇలాంటి నాపై బురద చల్లడం, అదేవిధంగా అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి అక్కడ ఉన్న చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నాను అక్రమంగా అని చెప్పి కూడా నా మీద ఆరోపణలు వేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి కూడా దాదాపుగా వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు, ఈ చెట్లు నరికివేతకి వైసీపీ వాళ్లే ఉన్నారు, వాళ్ళని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా పోలీసుల వద్ద ఉంది. అభివృద్ధి చేసే నాపై బురద చల్లొద్దంటూ కూడా అక్కడ నాయకులకైతే గట్టి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పాలి. అయితే ఇప్పటి నుండి కూడా ఎలాంటి అభివృద్ధి పనులకు అడ్డొచ్చినా వాళ్ళ తాట తీస్తానంటూ కూడా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. వంశీ, థ్యాంక్ యూ సునీల్.